4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలన. జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ ఆయనపై కురిపించిన వరాల జల్లు చూస్తుంటే పార్టీలో ఆయనకు ఇవ్వబోయే ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉండబోతుందో స్పష్టమవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో జగిత్యాల పులిగా గుర్తింపు సంపాదించుకున్న జీవన్ రెడ్డి తన 40 ఏళ్ల కాంగ్రెస్ అనుభవాన్ని తెంచుకొని బీఆర్ఎస్ లోకి చేరడం చరిత్రాత్మక మలుపు. జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ స్వయంగా ఆయనను ఆహ్వానించడమే కాకుండా పార్టీలో భవిష్యత్తు ప్రభుత్వంలో ఆయన పోషించబోయే పాత్రపై క్లారిటీ ఇచ్చేశారు. కేవలం ఒక నియోజకవర్గానికో లేదా జిల్లాకో పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయి నేతగా ఆయన కేసీఆర్ పట్టాభిషేకం చేశారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరిన నిమిషాల్లోనే కేసీఆర్ ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తూ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. జీవన్ రెడ్డికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవం, చట్టసభల్లో ఆయనకున్న పట్టును బీఆర్ఎస్ బలోపేతానికి వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్ జిల్లాకే కాకుండా ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలలో కూడా పార్టీని నడిపించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. అంటే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు జీవన్ రెడ్డి పెద్ద దిక్కుగా మారబోతున్నారు. సాధారణంగా ఏ పార్టీలోనైనా చేరికలు సమయంలో భవిష్యత్తుపై హామీలు ఇస్తూ ఉంటారు. కానీ కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి జీవన్ రెడ్డి కేబినెట్ మంత్రి పదవిని ఖాయం చేసేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జీవన్ రెడ్డి కేబినెట్ లో కీలక శాఖను నిర్వహిస్తారు అని బహిరంగంగానే ప్రకటించేశారు. ఇది జగిత్యాల ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన ఒక బలమైన హామీ. కేవలం మంత్రిగానే కాకుండా ప్రభుత్వ పాలనలో కూడా ఆయన అనుభవాన్ని వినియోగించుకోవడానికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లుగా కేసీఆర్ పేర్కొన్నారు. జీవన్ రెడ్డి పార్టీ మారడం అనేది కేవలం ఒక వ్యక్తి మారడం కాదు, అది కాంగ్రెస్ కోటాలో ఒక పెద్ద పిడుగు పడటం లాంటిదే. ఆయన వెంట భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు గులాబీ కండువను కప్పుకున్నాయి. ఇది జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చేసింది. ఒక సీనియర్ నేత, అది కూడా దశాబ్దాల బంధం ఉన్న వ్యక్తి పార్టీని వీడడం కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అంశం. దీనిని కేసీఆర్ తన ప్రసంగంలో పరోక్షంగా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ వైపు జనం వస్తున్నారని చాటి చెప్పేశారు. గతంలో అసెంబ్లీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ జీవన్ రెడ్డి వ్యక్తిగతంపై కేసీఆర్ కు ఎప్పుడు గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ గౌరవమే రాజకీయ అవసరంగా మారి ఇద్దరు నేతలుగా కలిపింది. జీవన్ రెడ్డి లాంటి మేధావి పార్టీలో ఉండడం మాకు బలం అని కేసీఆర్ అనడం వారిద్దరి మధ్య ఉన్న పరస్పర మర్యాదకు నిదర్శనం. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. కేసీఆర్ ఆయనపై కురిపించిన వరాల జల్లు కేవలం జీవన్ రెడ్డి కోసమే కాదు, కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని చూస్తున్న ఇతర సీనియర్లకు కూడా ఆహ్వానం లాంటిది. మా దగ్గరకు వస్తే గౌరవం, పదవి రెండు దక్కుతాయి అనే సందేశాన్ని కేసీఆర్ ఈ సభ ద్వారా పంపించారు. మరి ఈ కొత్త బంధం జగిత్యాల అభివృద్ధికి, బీఆర్ఎస్ విజయానికి ఎంతవరకు దోహదపడుతుందో వేచి చూడాలి.